Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 50th బర్త్డే సందర్భంగా అతను మూవీని రీ-రిలీజ్ చేసుకున్నారు. మహేష్ బాబు గారి నుంచి కొత్త సినిమాలు ఏవీ లేకపోవడంతో రీ-రిలీజ్లపైనే బేస్ అయి ఉన్నారు ఫ్యాన్స్. మంత్ కి ఒక మూవీని ప్లాన్ చేసుకోగా ఇదే ఇయర్ లో ఇప్పటికే చాలా సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. అండ్ కలేజా లాంటి లాంగ్ రన్ లో సూపర్ హిట్ అయిన మూవీ కూడా ఇదే ఇయర్ లో పడింది. ప్రెజెంట్ ఆ మూవీని ఆల్ టైమ్ రికార్డ్ గా కంటిన్యూ అవుతుంది. కట్ చేస్తే మహేష్ బాబు ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ ఒకేషన్ అయిన మహేష్ బాబు బర్త్డే కి కెరీర్ లోనే బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన అతను మూవీని రీ-రిలీజ్ చేసుకున్నారు. ఇప్పటివరకు రీ-రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే కూడా ఈ సినిమాని ఎక్కువ పెట్టుకున్నారు బయర్స్. ఏకంగా 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది ఈ ఫిలిం. కట్ చేస్తే ఓ పక్క రేంజ్, మరోపక్క వేరే సినిమాలకి థియేటర్స్ ఇవ్వాలంటూ ఈ సినిమాకి తక్కువగా ఇచ్చిన థియేటర్స్. అయినా కూడా మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆదరగొట్టిందని చెప్పొచ్చు. డే 1 సాలిడ్ నెంబర్ తో స్టార్ట్ అయింది. ఎన్ని సిచ్యువేషన్స్ ని దాటుకుని ఆల్ టైమ్ టాప్ 5 ఓపెనర్ గా నిలిచింది ఈ ఫిలిం. నార్త్ అమెరికాలో $1,00,000 దాటిన ఒకే ఒక మూవీ కలేజా. అయితే ఇప్పుడు అతడు కూడా ఆ లిస్ట్ లోకి చేరనుంది. సో ఓవర్సీస్ లో ఫస్ట్ రిలీజ్ నెంబర్ ని రీ-రిలీజ్ నెంబర్ తో క్రాస్ చేసింది ఈ ఫిలిం. ఇక తెలుగు స్టేట్స్ లో కూడా చాలా సినిమాల్ని క్రాస్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ ఓపెనర్ అనిపించుకోగా అసలు అతను మూవీ డే 1 ఎంత నెంబర్ పెట్టిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా నైజాం విషయానికి వస్తే డే 1 1.65 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా ఓపెన్ అవగా ఇందులో ప్రీమియర్స్ 30 లక్షల వరకు ఉన్నాయి. సో నైజాంలో స్టిల్ డే 1 కలేజా ఫిలిం 3.3 కోట్ల గ్రాస్ తో టాప్ ప్లేస్ లో ఉండగా సెకండ్ ప్లేస్ లో మురారి, థర్డ్ ప్లేస్ లో గబ్బర్ సింగ్ సినిమాలు అయితే ఉన్నాయి. ఇక అతడు చూస్తే నైజాంలో ఆల్ టైమ్ 7th ప్లేస్ కి వెళ్ళిందని చెప్పొచ్చు. ఇక సీడెడ్ విషయానికి వస్తే 28 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా సీడెడ్ లో స్టిల్ 81 లక్షల గ్రాస్ తో గబ్బర్ సింగ్ టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇక తర్వాత సెకండ్ ప్లేస్ లో సింహాద్రి ఫిలిం, థర్డ్ ప్లేస్ లో ఖుషి సినిమాలైతే ఉన్నాయి. సీడెడ్ లో అతడు సినిమాది ఆల్ టైమ్ 9th ప్లేస్. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 29 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా ఉత్తరాంధ్రలో గబ్బర్ సింగ్ 53 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ ఓపెనర్ అనిపించుకుంది. ఇక ఈస్ట్ లో 24 లక్షలు, వెస్ట్ లో 21 లక్షలు, గుంటూరులో 25 లక్షలు, కృష్ణాలో 25 లక్షలు అండ్ నెల్లూరులో 10 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఏ ఒక్క టెరిటరీలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ ని పెట్టలేకపోయింది. అలా ఈ మూవీ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 3.2 కోట్లకి చేరుకుంది. తెలుగు స్టేట్స్ లో టాప్ ప్లేస్ చూస్తే గబ్బర్ సింగ్ ఫిలిం 5.9 కోట్ల గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్ గా ఉండగా తర్వాత కలేజా అండ్ మొరారి సినిమాలైతే ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో అతడు సినిమాది ఆల్ టైమ్ 7th ప్లేస్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 లక్షలు, ఓవర్సీస్ లో 1 crore వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 4.5 కోట్లకి చేరుకుంది. ఇది గబ్బర్ సింగ్, కలేజా, మురారి, బిజినెస్ మ్యాన్ తర్వాత ఆల్ టైమ్ టాప్ 5th ప్లేస్. సో ప్రీమియర్స్ ప్లస్ డే 1 గబ్బర్ సింగ్ 8 కోట్లకు పైగా గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్ గా డే 1 కంటిన్యూ అవుతూ ఉండగా తర్వాత ప్లేస్ లో మహేష్ బాబు సినిమాలే ఉన్నాయి. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తే అతను మూవీ 7 కోట్ల గ్రాస్ కి గాను మరో 2.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. నిన్న సండే కావడంతో డీసెంట్ నెంబర్ పెట్టింది. బట్ ఈ రోజు నుంచి ఎలా హోల్డ్ చేస్తుందనేది ఇంపార్టెంట్. చూడాలి మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది అతడు డే 1 రీ-రిలీజ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి గబ్బర్ సింగ్ డే 1 ని కొట్టే మూవీ ఏదవుతుంది అనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.